హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బీరకాయ గుడ్డు కూర. అదేంటి బీరకాయ గుడ్డు అంటున్నారా? నాకు కూడా తెలియదండి, మా ఫ్రెండ్ చేసిందాక. రూమ్లో మనం పొద్దున్నే లేచి వండుకునేటప్పుడు రోజు ఒక యుద్ధం అయితే జరుగుతుందన్నమాట. నాకు ఈ కర్రీ కావాలంటే మనం సౌత్ పోల్ అయితే వాళ్ళు నార్త్ పోల్లో ఉంటారు కదా, నాకు గుడ్డు కూర కావాలంటే అది నాకు బీరకాయ కావాలి అనింది. నాకు తెలియదు, నేను గుడ్డానన్నా, అది బీరకాయ అంది. ఇంకేం చేస్తాము, నీతో నేను పడలేను, నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి బీరకాయ గుడ్డు కూర చేసింది. బీరకాయ గుడ్డే అంటే పిచ్చేమన్నా పట్టిందా అని అంటే, నీ మొహం నువ్వే తింటావుగా చూడు అని చెప్పి, బీరకాయ రెసిపీ అందరు తింటారు, నీకే తెలీదు పిచ్చిదానా అనింది అనమాట. అని చెప్పి బీరకాయ కోడిగుడ్డు కూర స్టార్ట్ చేసింది. మీరు కూడా ఒకసారి చూసేయండి కర్రీ ఎలా ఉందో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కట్ చేసిన బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. వీటిలో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీరకాయలో ఉన్న వాటర్తో కర్రీ ఈజీగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లను తీసుకొని ఒక పక్కకి పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes ఉన్న తర్వాత కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. ఉండండి, ఇది పెద్ద నీకు తెలుసా కర్రీ బాగుంటుందని చేసింది కదా, రైస్లో పెట్టుకొని కలుపుకొని తిని చెక్ చేస్తే ఎలా ఉందో. వావ్, కర్రీ అయితే చాలా బాగుంది. చేస్తాను నా గోలకి అది ఏది పడితే అది చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ అంతా ఇంతే ఉంటారా మామ, కొట్టుకోవడం, తిట్టుకోవడం, మళ్ళీ ఏం కావాలన్నా తయ్యం చేస్తూ ఉంటుంది. మీకు కూడా నాకులాగా మంచి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.